హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ జోస్నా. అందరూ బాగా చదువుకుంటున్నారా? అందరూ బాగా అల్లరి చేస్తున్నారా? సరే అయితే ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి కథ చెప్తాను. కథ పేరేంటంటే ప్రతిచర్య. ప్రతిచర్య అంటే ఏంటంటే రియాక్షన్. ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, మనకి కోపం వస్తుంది. అకస్మాత్తుగా ఎదుటివాళ్ళ ప్రవర్తన వల్ల మనలో కలిగే మార్పుని ప్రతిచర్య అంటారు. సరే అయితే కథలోకి వెళ్ళిపోదాం. అనగనగనగనగా ఒక దట్టమైన అడవి ఉంది. ఆ అడవిని ఆనుకొని ఒక పెద్ద రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుగారు చాలా తెలివైనవాడు. ఆయన ఎవరికి ఏ పని అప్పచెప్తే ఆ పని అవుతుందో చాలా బాగా తెలిసిన వ్యక్తి. ఆయనకి ఒక ప్రతిభ ఉంది. ఏంటంటే ఎవరైనా ఆయన ఎదురుగుండా ఆలోచిస్తున్నారు అనుకోండి, వాళ్ళని సూక్ష్మంగా గమనిస్తే వాళ్ళ ఆలోచనల తాలూకా ప్రతిచర్య ఈయనకు తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఎవరైనా సరే నాకు ఆకలేస్తోంది, ఏదైనా తినడానికి దొరికితే బాగుండు అని అనుకుంటూ ఆయన ముందు నుంచి వెళ్ళారు అనుకోండి, వాళ్ళని చూసి చూడగానే ఈయనకి వాళ్ళ మీద విపరీతమైన జాలి కలుగుతుంది. అలా అయితే ఈయనకి ఒక అలవాటు ఉంది. ఏంటంటే ఉదయం సూర్యోదయం వేళ 1 గంట, సాయంత్రం సూర్యాస్తమయం వేళ 1 గంట ఆయన రాజభవనం యొక్క పై అంతస్తు మీద నడుస్తారు. అయితే అలా నడిచేటప్పుడు ఆయన పరిసరాలన్నీ చక్కగా గమనిస్తూ ఉంటారు. ఆయన రోజు విషయాన్ని గమనిస్తున్నారు. ఏంటంటే సూర్యోదయం వేళ ఒక సన్నగా ఎముకల గూడ్లా ఉండే ఒక మనిషి భుజం మీద గొడ్డలి వేసుకొని అడవి వైపు కట్టెలు కొట్టడానికి వెళ్తూ ఉండేవాడు. సూర్యాస్తమయం వేళ అదే మనిషి కట్టెల మోపు నెత్తిన పెట్టుకొని తిరిగి వస్తూ ఉండేవాడు. అయితే రాజుగారు ఆయన్ని ఆ మనిషిని గమనించినప్పుడల్లా ఉదయం వేళ అతని మీద విపరీతమైన జాలి కలిగేది. ఈ వయసులో కూడా అతడు కట్టెలు కొట్టడానికి అడవిలోకి వెళ్తున్నాడు, సమయానికి పట్టెడు అన్నం తింటున్నాడో లేదో, ఇంత సన్నగా ఉన్నాడు అని అనుకునేవాడు. అదే మనిషిని సాయంత్రం వేళ కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని తిరిగి వస్తుండడం చూసినప్పుడల్లా రాజుగారికి ఆ వ్యక్తి మీద విపరీతమైన కోపం కలిగేది. ఆ కోపం ఎందుకు వస్తోందో, ఈ జాలి ఎందుకు వస్తోందో రాజుగారికి అర్థమయ్యేది కాదు. అయితే ఒకరోజు రాజుగారు తన మంత్రి గారిని పిలుస్తారు. పిలిచి ఒక మనిషిని ఉదయం చూసినప్పుడు జాలి కలగడం, అదే మనిషిని సాయంత్రం వేళ చూసినప్పుడు కోపం రావడం ఎందుకో తనకి అర్థం కావట్లేదని, మీకేమైనా అర్థమైతే చెప్పమని మంత్రి గారికి అడుగుతారు. అప్పుడు మంత్రి గారు 3 రోజులు గడువు అడుగుతారు. ఆ తర్వాత మొదటి రోజు మంత్రి గారు ఒక కట్టెలు కొట్టే మనిషిలాగా వేషం వేసుకొని గొడ్డలి పట్టుకొని అడవి మార్గాన వెళ్తూ ఉంటాడు. రోజు వెళ్లే వ్యక్తిని కలుస్తారు, మాట కలుస్తారు. ఆ మాట్లాడుకోవడంలో మంత్రి గారికి ఏం అర్థం అవుతుందంటే ఆ వ్యక్తి పేరు గూరయ్య. అతనికి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి ఆ కట్టెలు తెచ్చి సంతలో అమ్మగా వచ్చిన డబ్బుతోనే తన జీవనం గడుస్తుందని, ఒకవేళ గట్టిగా వానలు పడి అడవికి వెళ్ళలేని పక్షంలో వాళ్ళకి తిండికి చాలా ఇబ్బంది అవుతుందని మంత్రి గారికి అర్థం అవుతుంది. సరే, మొదటి రోజు ఆయనకి ఈ విషయం అర్థం అవుతుంది. ఉదయాన్నే ఈ వ్యక్తి కట్టెలు కొట్టడానికి వెళ్ళేటప్పుడు నాకు ఈ రోజు బాగా కట్టెలు దొరికితే చాలు, సంతలో అమ్ముకుని బాగా డబ్బులు తెచ్చుకుని నేను నా భార్య చక్కగా అన్నం తినచ్చు అనుకుంటూ వెళ్తాడు. అందుకే కాబట్టి రాజుగారికి ఈ వ్యక్తిని చూస్తే జాలి కలుగుతోంది అన్న విషయం అర్థం అవుతుంది. అయితే ఇక కోపం ఎందుకు వస్తోందో మంత్రికి ఆ రోజు అర్థం అవ్వదు. ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత ఆలోచించి తర్వాత రోజు మంత్రి గారు
ఒక బాటసారి వేషం వేసుకొని గోరయ్య ఇంటికి వెళ్తారు. వెళ్ళి తలుపు కొడతారు. అప్పుడు గోరయ్య భార్య నూకమ్మ తలుపు తెరుచుకుంది. తెరిచి ఎవరయ్యా, ఏం కావాలి అని అడుగుతుంది. అప్పుడు మంత్రి గారు, నేను ఈ దారి గుండా పోతున్నానమ్మా, నాకు కొన్ని మంచినీళ్ళు ఇస్తావా అని అడుగుతారు. అప్పుడు ఆవిడ లోపలికి వెళ్ళి ఓ గ్లాసు నీళ్లు తెచ్చి మంత్రి గారికి ఇస్తుంది. అప్పుడు మంత్రి గారు అర్థం చేసుకున్నది ఏంటంటే, ఇంట్లోంచి గంధపు చెక్కల వాసన వస్తూ ఉంటుంది. తినడానికి తిండి లేని వీళ్ళ ఇంట్లోంచి గంధపు చెక్కల వాసన ఎలా వస్తుందో మంత్రి గారికి అర్థం అవుతుంది. అప్పుడు ఉండబట్టలేక ఆయన నూకమ్మని అడుగుతారు, ఏమమ్మా, మీరు గంధపు చెక్కల వ్యాపారం ఏమైనా చేస్తున్నారా అని అడుగుతారు. అప్పుడు నూకమ్మ అంటుంది, లేదయ్యా, మా ఆయన అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెస్తూ ఉంటారు. అప్పుడప్పుడు గంధపు చెక్కలు కూడా వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన చెక్కలన్నీ భద్రపరుస్తూ ఉంటాను. గట్టిగా అనమాకు, ఎప్పుడోకప్పుడు మన దేశాన్ని రాజుగారు కాలం చెయ్యకపోరు, అప్పుడు ఆయన్ని కాల్చడానికి గంధపు చెక్కలు అయితే అవసరం పడతాయి కదా, అప్పుడు రాజభటులకి మేము ఎంత ధర చెప్తే అంత ధరకి మా దగ్గర గంధపు చెక్కలు కొంటారు అని అంటుంది. అందుకే ఈ గంధపు చెక్కలన్నీ దాచిపెడుతున్నాను, మరోలా అనుకోకండి అయ్యా అంటుంది. అంతే, మంత్రి గారికి విషయం అర్థమవుతుంది. రాజుగారికి రోజు ఆ మనిషిని చూడగానే కోపం ఎందుకు వస్తుందో, పొద్దున చూస్తే జాలి ఎందుకు కలుగుతుందో మంత్రి గారికి పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు మంత్రి గారు ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రోజు రాజుగారిని కలుస్తారు. రాజుగారికి ఈ విషయం చెప్పే ముందు రాజుగారి దగ్గర ప్రమాణం తీసుకుంటారు. ప్రభు, నేను మీకు ఈ విషయం చెప్పే ముందు నాకు ఒక వాగ్దానం చెయ్యాలి అని అడుగుతారు. ఏమిటా వాగ్దానం అంటారు. నేను చెప్పిన విషయం విన్న తర్వాత మీరు గోరయ్యని శిక్షించకూడదు అంటారు. సరే అంటారు రాజుగారు. అప్పుడు విషయం అంతా వివరిస్తారు. ఆ విషయం విన్న తర్వాత రాజుగారికి నిజంగానే చాలా కోపం వస్తుంది. అయినప్పటికీ ఆయన చేసిన వాగ్దానం వల్ల ఆయన ఆలోచించుకుంటారు. అప్పుడు రాజుగారికి ఏమనిపిస్తుందంటే, గోరయ్య దగ్గర తినడానికి కూడా డబ్బులు లేకపోవడం వల్లే కదా ఇంత చెడుగా ఆలోచిస్తున్నాడు. అదే అతనికి కొంత డబ్బు ఇచ్చి ఒక జీవనోపాధి కలిగించానంటే అతడు కూడా మంచిగానే ఆలోచిస్తాడు కదా అనిపించి రాజుగారు గోరయ్యను పిలిపిస్తారు. గోరయ్య వస్తాడు. గోరయ్యకి కొంత డబ్బు ఇచ్చి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టమని చెప్పి, ఈ వయసులో తను మంచి ఆలోచనలు ఆలోచించాలని చెప్పి ఇంటికి పంపించేస్తాడు. కథ నచ్చిందా పిల్లలు? సరే, అయితే వచ్చే వీడియోలో ఇంకొన్ని మంచి కథలతో మళ్ళీ కలుద్దాం. సరేనా? Like, share and subscribe to our channel J Jo Josna.